మేడం ఇటు చూపించండి. ఇటుకి వచ్చండి. ఓకే ఆందోళన పెట్టవలసిందే మెసేజ్ పెట్టి వచ్చి మనం పెట్టాడు నాకు విజువల్ రాలేదు, నాకు స్నాక్స్ అవ్వలేదు. దీనికి కనిపిస్తున్నాను. తర్వాత ఈ అఫెండర్ ఇంకొక నెక్స్ట్ వీక్లో ఈ అఫెన్స్ జరిగినప్పుడు మేము పట్టుకున్నప్పుడు ఇతను కన్ఫెస్ చేశాడు. అక్కడ కూడా తీశాడండి. దాదాపు 3 తులాలు తీశాడు. అంటే వాళ్ళ ఇంట్లో ఏ వస్తువు పోయిందో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మనకు గుర్తులేదు. 2 ఏదైతే సెకండ్ హౌస్ అయితే లార్జ్ స్కేల్లోనే రాబరీ అయ్యిందో వాళ్ళు ఇచ్చిన కంటెంట్ బట్టి నెక్స్ట్ 1 వీక్ తర్వాత చెప్తారు. 1 వీక్ కాదండి, జస్ట్ మొత్తం ఉన్న వాళ్ళందరూ కూడా సీన్కి వెళ్ళాము. మనకి ఫుటేజ్ వచ్చింది. సిపి గారి ఇన్స్ట్రక్షన్స్ తోటి మేము వెళ్ళడం జరిగింది. సీసీ ఫుటేజ్ క్లియర్గా వచ్చింది, కానీ అతను ఎవరు అనేది మనకు ఐడెంటిఫై కావట్లేదు. మంకీ క్యాప్ పెట్టుకున్నాడు. ఇంప్లిమెంట్స్ ఒక అట్టపెట్టిలో పెట్టుకొని లెఫ్ట్ సైడ్ క్యారీ చేస్తున్నాడు. ఒక బ్యాక్ ప్యాక్ ఉంది. ఇతను ఎవరై ఉంటారని ఎంత వెరిఫై చేసినా తెలియటం లేదు. సో మన కమాండ్ కంట్రోల్లో అన్ని మెయిన్ జంక్షన్స్ కెమెరాస్ ఉంటాయి కదా, అక్కడ కూడా ఒక టీం వెళ్ళిపోయింది. 5-6 టీములు వర్క్ చేశారండి ఇందులో. యాక్చువల్గా కమాండ్ కంట్రోల్లో ఫర్దర్ కెమెరాస్ చూస్తే మనకి ఇతను ఒక వెహికల్ వాడి హైవే మీద ఆ వెహికల్ని ఇంటి దగ్గర కాకుండా హైవే కట్టుపక్క పార్క్ చేసి వచ్చాడు అనమాట ఈ అఫెన్స్కి. ఇది అయిపోయిన తర్వాత హైవే మెయిన్ రోడ్ దాటుకుంటూ అటు ఎక్కువ మంది డాబా మీద పడుకొని ఉంటారు, కానీ కింద మాత్రం ఇలాంటి హౌస్ బ్రేకింగ్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. మీరు ఎటువంటి ప్రికాషన్స్ చెప్తుంటారు ప్రజలకి? మీరు ఏ విధంగా మెసేజ్? తెలిసిందే కదా, మేము చాలా ఆన్ అన్ యావరేజ్ 13వ గట్టి చేయండి, గట్టుకున్నా. ఓల్డ్ డైరీ ఫార్మ్ ఏరియా మీకు తెలుసు. ఆరిలోవ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఆదర్శ్ నగర్ దగ్గరలో ఓల్డ్ డైరీ ఫార్మ్ రాజీవ్ నగర్ కాలనీ. అక్కడ 13వ తారీఖు రాత్రి అంటే తెల్లవారితే 14వ తారీఖు 2:25 డైల్ 112 కాల్, ఎమర్జెన్సీ డిస్ట్రెస్ కాల్ వస్తే కంట్రోల్ రూమ్ నుంచి అక్కడ బీట్లో ఉన్న అక్కడ సమ్ సౌండ్స్ వస్తున్నాయి, ఏదో బ్రేకింగ్ అయినట్టుందని కంప్లైంట్. ఇమీడియట్గా అక్కడికి వెళ్ళారు. వెళ్ళి వెరిఫై చేసి అక్కడ ఏమి పోయిందంటే అనిపించట్లేదు. ఒక బ్రేకింగ్ అయితే అయ్యింది. హౌస్ డోర్స్ బ్రేక్ చేసి లోపలికి వెళ్ళడం జరిగింది. సో అది అక్కడ ఏం పోలేదు అనుకున్నారు. బట్ కంప్లైనెంట్స్కి ఫోన్ చేసి వాళ్ళు లేరనమాట, ఊరు వెళ్ళారు. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు రమ్మని చెప్పాము కంప్లైంట్ తీసుకోవడానికి. అయితే మళ్ళీ 14th మార్నింగ్ 11 o'clockకి మళ్ళీ అదే ప్లేస్ నుంచి అదే కాలనీ నుంచి ఇంకొక హౌస్ నుంచి కంప్లైంట్ వచ్చింది, ఫోన్ వచ్చింది. ఇమీడియట్గా ఆరిలో క్రైమ్ పోలీస్ సిఐ గారు, ఎస్ఐ గారు వీళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ ఫ్లోర్లో అంటే 2nd ఫ్లోర్లో ఉంది ఈ హౌస్. లాక్ బ్రేక్ చేసి హౌస్ బ్రేకింగ్ అయ్యింది. ఆ ఫ్లోర్లో ఉన్న అదర్ హౌసెస్ అన్నీ కూడా ఎంటీ ఉన్నాయి. కంప్లైనెంట్ ఆయన పేరు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వాళ్ళ ఇంట్లో హౌస్ బ్రేకింగ్ అయ్యి దాదాపు 28 తులాలు బంగారం, 1 kg వెండి, 94,000 రూపీస్ క్యాష్ పోయిందని మనకు కంప్లైంట్ ఇచ్చారు. ఇమీడియట్గా అది నా ఆఫీస్కి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది.
ఏసీపీ ఆఫీస్ కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందరూ కూడా సీన్కి వెళ్ళడం జరిగింది. సిసిఎస్ నుంచి ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా అండ్ సిసిఎస్ టీమ్స్ అందరూ ఆ సీన్ విజిట్ చేసాము. అక్కడ ఫెసిలిటీలో ఉన్న కెమెరాస్ ఇవన్నీ వెరిఫై చేసాము. టెక్నికల్గా మాకు మంచి క్లూ వచ్చింది. సో ఇమీడియట్గా సిటీలో ఉన్న ఆల్ క్రైమ్ టీమ్స్ని ప్రెసెంట్ చేసి నైట్ 9:30 కల్లా మేము అఫెండర్ని పట్టుకోవడం జరిగింది. అతను ఇంకెవరు కాదు, ఆల్రెడీ 20 కేసెస్లో ఉండి మల్కాపురం పోలీస్ స్టేషన్లో డీసీ పట్టుకొని ప్రాపర్గా ఇంట్రాగేట్ చేసేటప్పటికి మొత్తం ప్రాపర్టీ అంతా కూడా అతని దగ్గర ఇంటాక్ట్ రికవరీ అయింది. ఆ ప్రాపర్టీ ఎంతంటే 31 తులాస్ గోల్డ్, 1 kg సిల్వర్ అండ్ 73,000 క్యాష్. ఇది ప్రెసెంట్ మార్కెట్ వాల్యూ ప్రకారం ఎంత ఉంటుందండి? 32, దాదాపు 32 లక్షల విలువ అయ్యే ప్రాపర్టీ. అంటే మొదటి హౌస్ లో ఫస్ట్ అందులో ఏం పోలేదు అనుకున్నారు, బట్ తర్వాత వెరిఫై చేస్తే అక్కడ కూడా దాదాపు 2 తులాల వరకు బంగారం, 3 తులాస్ వరకు అక్కడ కూడా గోల్డ్ తీయడం జరిగింది. ఈ మొత్తం కూడా రికవర్ చేశాం ఈ పర్సన్ నుంచి. అతన్ని ప్రస్తుతం రిమాండ్ కూడా పంపించడం జరిగింది. రిమాండ్ కూడా అయిపోయింది. సో ఇతని మీద ప్రీవియస్ కేసెస్ గాజువాక, మల్కాపురం ఎయిర్పోర్ట్, ఆరిలోవా, అనకాపల్లి, పెందుర్తి ఇక్కడ కూడా కేసెస్ ఉన్నాయి. దాదాపు 20 కేసెస్ ఉన్నాయి. సిపి గారు ఈ టీమ్స్ అందరినీ కూడా చాలా అప్రిషియేట్ చేశారు. విత్ ఇన్ 24 hours డిటెక్ట్ చేయడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ 12 hours డిటెక్ట్ చేసేయడం జరిగింది.